దాని పర్యవసానంగా 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జంతరమంతరంలో దాదాపు 26 రోజులుగా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. మొన్న పార్లమెంటు మార్చి పెట్టినప్పుడు విపరీతంగా పిల్లలను కొట్టారు. పిల్లలు అడుగుతున్నారు, ఆ తప్పేముంది, మేము అయినటువంటి వాళ్ళ జవాబుదారి అడగడం తప్ప, ఎవరు దీనికి కారకులు, ఆ మంత్రికి బాధ్యత లేదా, రాజీనామా చేయడా, గతంలో ఎక్కడో తనకు సంబంధం లేకపోయినా కానీ రైలు యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసినాడు. అటువంటి వారసత్వం ఉన్న భారతదేశంలో 17 మంది చనిపోయి ఇబ్బంది పడి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి బాధపడుతుంటే దానికి బాధ్యత వహించకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి మేము జవాబుదారి కోరుతున్నామని వాళ్ళు డిమాండ్ చేసేటువంటి వాళ్ళందరినీ మనం చేస్తే ఆయన పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, చైనా ఏజెంట్ అంటాడు, ఇంకా ఏదో అర్థమైనటువంటి పేర్లు పెట్టారు. అసలు నాకు తెలియక అడుగుతా, ఇన్ని లక్షల మంది భారతదేశంలో పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు ఉంటే ఈ భారత ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, మోడీ ఏం చేస్తున్నట్టు చేతులు ములుచుకొని కూర్చున్నారా? మీరు ఏమీ లేరా? ఎవరు పాకిస్తాన్ ఏజెంట్లు, ఎవరు చైనా ఏజెంట్లు అనేటువంటిది నాకు ఇంటెలిజెన్స్ ఏమైపోయింది అంటే, మీరు దుర్మార్గంగా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద యాంటీ మిసైల్స్ అని, వాళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లని, ఇప్పుడే గ్యాంగ్ అని, లేదా చైనా ఏజెంట్లని పేర్లు పెట్టి అసలు విషయాన్ని మభ్యపెట్టేటువంటి పరిస్థితిని మీరు తీసుకువస్తున్నారు. ఇవాళ విద్యార్థి లోకం కదులుతూ ఉంది. దానికి నిజంగా చెప్పాలంటే ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ లేదు. అయినా సీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళు ఏవైతే డిమాండ్స్ పెట్టారో, ఏవైతే కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ పెట్టారో, వాళ్ళ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పారో, అట్లాగే విద్యా వ్యవస్థను మార్చాలని చెప్పారో, అకౌంటబిలిటీ ఉండాలని అడిగారో, ఆ డిమాండ్లన్నీ న్యాయమైనటువంటివే కాబట్టి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి పిల్లలను ఆ ఉద్యమంలోకి పంపుతున్నారు. పంపడమే కాదు, తల్లిదండ్రులు కూడా పాల్గొంటూ ఉన్నారు. అయితే విచక్షణారహితంగా ఎట్లా శత్రు దేశాల మీదకి పోయినట్లు లాఠీలకు చీలలు పెట్టుకొని స్త్రీలను, పిల్లలను, పెద్దవాళ్లను, చిన్నపిల్లలను కొడతా ఉన్నారు. ప్రైవేట్ పార్ట్స్ని తాకుతూ ఉన్నారు. విచక్షణారహితంగా శాంతియుతంగా చేస్తున్నా కానీ స్టూడెంట్స్ మీద దాడి చేసి కొడతా ఉన్నారు. పరిగెత్తుతూ ఉంటే కాలు అడ్డపెట్టి కింద పడితే చితకబారుతూ ఉన్నారు. వీళ్ళు పోలీసులా? వీళ్ళు రాక్షసులా? ఆ శాఖకు హోంశాఖ మంత్రి, ఆ శాఖకు నాయకత్వం వహిస్తున్నటువంటి అమిత్ షా మనిషి అన్నం తింటున్నాడా? రక్తం ఉందా? మెదడుందా? మానవత్వం ఉందా? వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలకి ఇవాళ విద్యార్థి లోకంలో విపరీతమైనటువంటి ఆవేశం ఒప్పుకొచ్చింది. అది సరైనటువంటి ఆవేశం, రీజనబుల్ ఆవేశం. ఆ ఆవేశంలో రీజన్ ఉంది. వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్ న్యాయమైనటువంటివి కాబట్టి ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమానికి భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ ఉంది.